బీహార్ అసెంబ్లీ ఎన్నికలు హాట్ గా మారాయి. ఎన్డీఏ కూటమిలో సీట్లు ఖరారైనా సిగపట్లు తప్పడం లేదు. ఒక పార్టీకి కేటాయించిన సీట్లలో మరో పార్టీ అభ్యర్థుల్ని నిలపడంతో ఫ్రెండ్లీ ఫైట్ తప్పదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మహాకూటమిలో ఇంకా సీట్ల సర్దుబాటే కొలికి రాలేదు. దీంతో ఏ పార్టీకి ఏ స్థానాలు ఖరారవుతాయో తెలియక టికెట్ ఆశిస్తున్న వాళ్ళు అయోమయంలో పడ్డారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ మహాకూటమి మధ్య గట్టి పోటీ నెలకొంది. బీజేపీ, జేడీయూ, ఎల్జేపీతో పాటు మరికొన్ని చిన్న పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు జరిగింది. ఇండియా కూటమిలో కాంగ్రెస్, రాష్ట్రీయ జనతా దళ్, ఆర్జేడీ పెద్ద పార్టీలు కాగా సిపిఐ, ఎంఎల్, సిపిఐ, సిపిఎం, వికాసశీల్ ఇన్సాన్ పార్టీ, వీఐపీ కలిసి బరిలోకి దిగుతున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఏర్పాటు చేసిన జన్ సూరజ్ పార్టీ తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తోంది. బీహార్ అసెంబ్లీలో ఎన్నికల్లో సీట్ల సర్దుబాటులో భాగంగా బీజేపీ, జనతాదళ్, యునైటెడ్, జేడీయూ చెరో 101 సీట్లు తీసుకున్నాయి. చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి, రామ్ విలాస్, ఎల్జేపీ, ఆర్వీ పార్టీకి 28 సీట్లు వచ్చాయి. హిందుస్థాన్ అవామీ మోర్చా, సెక్యులర్, హెచ్ఏఎం, రాష్ట్రీయ లోక్ మోర్చా, ఆర్ఎల్ఎం పార్టీలకు చెరో 6 సీట్లు దక్కాయి. కాగా బీజేపీ కంటే ఎక్కువ స్థానాల్లో పోటీకి సిద్ధపడింది జేడీయూ. బీహార్లో తమ బలం పెంచుకోవాలని భావిస్తున్నారు చిరాగ్ పాస్వాన్. ఈ క్రమంలో ఎల్జేపీ, ఆర్వీ పోటీ చేస్తున్న 28 స్థానాలు కీలకంగా మారాయి. అయితే మహువా సీట్ విషయంలో గట్టి పంచాయతీనే నడిచింది. మహువా సీట్ ని ఆర్ఎల్ఎం అధినేత, పార్లమెంటు సభ్యుడు భూపేంద్ర కుష్వా ఆశించారు. అయితే అక్కడి నుంచి పోటీ చేయడానికి చిరాగ్ పాస్వాన్ సిద్ధపడ్డారు. దీంతో ఈ సీట్ ఎవరికి దక్కుతుంది అనే ఉత్కంఠకు తెరలేచింది. చివరికి చిరాగ్ పాస్వాన్ కే మహువా సీట్ ఖరారైంది. మరోవైపు ఆ సీటుని చిరాగ్ పార్టీకి కేటాయించడంపై భూపేంద్ర కుష్వా అసంతృప్తి వ్యక్తం చేశారు. పెద్ద పార్టీలు పొత్తు ధర్మం పాటించడం లేదని వ్యాఖ్యానించారు. దీంతో ఉపేంద్ర కుష్వాను బీజేపీ అధినాయకత్వం బుజ్జగించింది. దీంతో ఉపేంద్ర కుష్వాను ఢిల్లీకి తీసుకెళ్లారు కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్. ఇద్దరు కలిసి ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. తర్వాత వాళ్ళిద్దరూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. చర్చల్లో భాగంగా ఉపేంద్ర కుష్వాకు ఎమ్మెల్సీ సీటుతో పాటు రాజ్యసభ పదవి కొనసాగించేలా ఒప్పందం కుదిరింది. దీంతో చిరాగ్ పాస్వాన్ కు అడ్డంకులు తొలగిపోయాయి. 14 మందితో తొలి జాబితా ప్రకటించారు ఎల్జేపీ, ఆర్వీ అధినేత చిరాగ్ పాస్వాన్. ఇక ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థుల తొలి జాబితాను జేడీయూ రిలీజ్ చేసింది. 57 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. కళ్యాణ్పూర్ నుంచి కేబినెట్ మంత్రి మహేశ్వర్ హజారీ, సోన్ బార్సా నుంచి రత్నేష్ సదా, మోకామా నుంచి అనంత్ సింగ్, మీనాపూర్ నుంచి అజయ్ కుష్వాహా బరిలోకి దిగుతున్నారు. సీట్ల సర్దుబాటుపై జేడీయూ నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. తనకు టికెట్ ఇవ్వాలంటూ నిన్న గోపాల్పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే గోపాల్ మండల్ ఏకంగా సీఎం నితీష్ కుమార్ ఇంటి ఎదుట బైఠాయించారు. అయితే పోలీసులు అతనికి సర్ది చెప్పి పంపించేశారు. అలాగే సీట్ల సర్దుబాటులో భాగంగా ఎల్జేపీ, ఆర్వీకి దక్కిన 5 సీట్లలో జేడీయూ తమ అభ్యర్థుల్ని ప్రకటించింది. సోన్బర్సా, రాజ్గిర్, గాయ్ఘట్, ఎక్మా, మోర్వా స్థానాలకు జేడీయూ అభ్యర్థుల్ని ఖరారు చేసింది. అయితే వాటిని వదులుకోవడానికి చిరాగ్ పాస్వాన్ సిద్ధంగా లేరు. 2020 ఎన్నికల్లో సోన్భద్రాలో జేడీయూ అభ్యర్థి రత్నేష్ సదా గెలిచారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కి 2వ స్థానం దక్కగా ఎల్జేపీకి 3వ స్థానం వచ్చింది. దాంతో సరిపెట్టుకుంది ఎల్జేపీ. రాజ్గిర్లో జేయూడీ అభ్యర్థి కౌశల్ కిషోర్ గెలుపొందగా కాంగ్రెస్ 2వ స్థానం, ఎల్జేపీ 3వ స్థానంలో నిలిచాయి. గాయ్ఘట్లో ఆర్జేడీ అభ్యర్థి నిరంజన్ రాయ్ గెలుపొందగా జేడీయూకి 2వ స్థానం, ఎల్జేపీకి 3వ స్థానం దక్కింది. ఇక ఎక్మాలో ఆర్జేడీ తరఫున పోటీ చేసిన శ్రీకాంత్ యాదవ్ గెలుపొందగా జేడీయూ, ఎల్జేపీ 2, 3వ స్థానాలతో సరిపెట్టుకున్నాయి.
రిటది బీహార్ అసెంబ్లీ ఎన్నికలైతే హాట్ గా మారాయి. ఎన్డీఏ కూటమిలో సీట్లు ఖరారైనా సిగపట్లయితే తప్పడం లేదు. ఒక పార్టీకి కేటాయించిన సీట్లలో మరో పార్టీ అభ్యర్థుల్ని నిలపడంతో ఫ్రెండ్లీ ఫైట్ తప్పదా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఓవర్ టు యూ. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలు ఏ రకంగా అయితే సీట్ల సర్దుబాటును చేసుకున్నాయో వాటన్నిటిపై కొంత మేరకు కొన్ని అభిప్రాయాలు, అదేవిధంగా కొన్ని తగాదాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఎన్డీఏ కూటమికి నాయకత్వం వహిస్తున్నటువంటి బీజేపీ చాలా చొరవ తీసుకొని భాగస్వామ్య పక్షాల మధ్య ఉన్నటువంటి అభ్యంతరాలను, విభేదాలను పరిష్కరించే దిశగా అడుగులేస్తుంది. ఆ మేరకు చర్చలు చేస్తుంది. వారిని బుజ్జగించి ఆ మేరకు పరిష్కార దిశగా అన్ని సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా జేడీయూ, అదేవిధంగా హిందుస్థాన్ అవామీ మోర్చా పార్టీ చెందినటువంటి అంటే జీతన్ రామ్ మాంఛీ, ఈయన కూడా ఇప్పుడు కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. ఈ ఇద్దరికి కూడా చిరాగ్ పాస్వాన్ పార్టీకి లోక్ జనశక్తి పార్టీ కేటాయించిన సీట్లపై కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. అయితే ఒక్కటొక్కటిగా ఈ అభ్యంతరాలను సమస్యలను పరిష్కరిస్తున్నది బీజేపీ. ఆ మేరకు అందరినీ కూడా ఎవరెవరికైతే ఏ సీట్లు, ఏ స్థానాలు కేటాయించారో వాటి స్థానాలకే పరిమితం అవ్వాలని చెప్పి కూడా ఆ మేరకు వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తుంది. సఫలీకృతం అవుతున్నాయి. ఒకటొకటిగా నెమ్మదిగా పరిష్కారం అవుతున్నాయి. పైగా 17వ తేదీ తొలి విడత ఎన్నికలకు ఆఖరి తేదీ కాబట్టి నామినేషన్లు ఇంకా దాఖలు చేయాల్సింది కాబట్టి ఇంకా సీట్ల సర్దుబాటుపైనే, సీట్ల సమస్యలపైన కూర్చొని మాట్లాడుకుంటుంటే, చర్చలు చేసుకుంటుంటే ప్రచారం ఎప్పుడు చేయాలన్న అంశంపై కూడా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను బుజ్జగించి ఆ మేరకు బీజేపీ అందరినీ కూడా సముదాయిస్తుంది. ఆ మేరకు సఫలీకృతం అవుతున్నాయి చర్చలు. ఇప్పుడు ఉపేంద్ర కుష్వాహ కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. అయితే ఈయన కూడా మరొక 5వ భాగస్వామ్య పక్షంగా ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు. కాబట్టి అందరినీ కూడా ఏ అభ్యర్థులు ఎవరెవరు ఏ స్థానాలు కేటాయించారో వాటికే పరిమితం అవ్వాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారు. స్థూలంగా ఆ మేరకు సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. చిరాగ్ పాస్వాన్ ఈరోజు ప్రకటించినటువంటి 14 మంది జాబితాలో జితన్ రామ్ మాంఛీ అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి మగ్దుంపూర్ స్థానం కూడా ఉంది. ఆ స్థానానికి అభ్యర్థి కూడా లోక్ జనశక్తి పార్టీ చిరాగ్ పాస్వాన్ ప్రకటించారు కాబట్టి ఆ సమస్య పరిష్కారం అయింది. అయితే బోద్ధగయ అంటే గయకు ఇప్పుడు లోక్సభ ఎంపీగా, మంత్రిగా ఉన్నటువంటి జితరామ్ మాంఛీ అయితే తన స్థానం తనకే కేటాయించాలని చెప్పి గట్టిగా పట్టుబట్టారు. అయితే అది చిరాగ్ పాస్వాన్కే వెళ్ళింది. చిరాగ్ పాస్వాన్ కూడా బోద్ధగయలో కూడా తన అభ్యర్థిని ప్రకటించబోతున్నారు. ఈ రకంగా అన్ని సమస్యలను కూడా పరిష్కరించి ఎన్డీఏ కూటమి ఇప్పటికే అభ్యర్థులు ప్రకటించింది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. అదేవిధంగా కొత్తగా పెట్టినటువంటి ప్రశాంత్ కిషోర్ పెట్టినటువంటి పార్టీ జన స్వరాజ్ పార్టీ కూడా తన అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థులను ఇంతవరకు ప్రకటించినటువంటి మాత్రం ప్రతిపక్ష మహా గఠబంధన్లో ఉన్నటువంటి పార్టీలే. కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఆర్జేడీ, రాష్ట్రీయ జనతాదళ పార్టీల మధ్య ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ రాత్రికి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. స్థూలంగా కాంగ్రెస్ పార్టీ ఒక 60 స్థానాల్లోనూ, అదేవిధంగా 130 స్థానాల్లో పైగా రాష్ట్రీయ జనతాదళ్ తేజస్వి యాదవ్ నేతృత్వంలోని పార్టీ పోటీ చేసేందుకు ఒక అవగాహనకు వచ్చాయి. ఆ మేరకు ఏ స్థానాలు ఖచ్చితంగా ఎంతమంది, ఎంత సంఖ్యాన్నంపై ఈ రోజు రాత్రికి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మహాగఠబంధన్లోనే చిన్న చిన్న పార్టీలు కూడా ఉన్నాయి. వామపక్ష పార్టీలు వీటన్నిటి కలిపి మొత్తం ఒక 55 స్థానాల్లో పోటీ చేసేందుకు గాను ఒక స్థూలంగా ఒక అభిప్రాయం వచ్చింది. కాబట్టి దాదాపు సీట్ల సర్దుబాటు అయిపోయింది. ఒక్కసారి సంఖ్యా పరంగా వారి మధ్య అవగాహన కుదిరిన తర్వాత ఈ రోజు రాత్రికో రేపు ఉదయం కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఆర్జేడీ కూడా తన అభ్యర్థులను ప్రకటించబోతుంది. ఈ రకంగా సమస్యలను అన్ని కూటమిలు ఉన్నటువంటి సమస్యలు చివరి నిమిషం వరకు కూడా ఉంటున్నాయి. అదేవిధంగా ఎన్డీఏ కూటమి పక్షాల మధ్యలో ఉన్నటువంటి సమస్యలు కూడా ఒక్కటొక్కటిగా ఏ స్థానంపై అభ్యంతరాలను వాటిని పరిష్కరించి, చర్చించి పరిష్కరించుకున్న తర్వాత ఆ స్థానానికి అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. కాబట్టి ఈ రోజు మగ్దంపూర్లో కూడా అభ్యర్థిని కూడా ప్రకటించింది. కాబట్టి లోక్ జనశక్తి పార్టీ ఇక సమస్యలు ఏం ఉండకపోవచ్చు అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కాబట్టి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కానీ, ఇటు మహాగఠబంధన్లో కానీ సీట్ల సర్దుబాటుపై ఈ రాత్రికి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఆ మేరకు సమస్యలు పరిష్కరించే కొంది ఎన్డీఏ కూటమి తన అభ్యర్థులను ప్రకటిస్తుంది. ఇక మహాగఠబంధన్లో ఉన్నటువంటి పార్టీలను కూడా ఈ రోజు రాత్రి కానీ రేపు కానీ తన అభ్యర్థులను పూర్తిగా ప్రకటించేందుకు